మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు ఈ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఏలియన్ జోచాన్ సూపర్ స్ట్రాంగ్ వేళ్ల వీరులతో ఒక పెద్ద పథకాన్ని రచించాడు. వాళ్ళని ఎదిరించడానికి లక్కీ మ్యాన్ ఒక జట్టుని ఏర్పాటు చేశాడు. 5గురు విడివిడిగా దాడి చేయాలి. కానీ ఇదివరకే ఈ పోటీలో పచ్చవేలు స్పెయిన్ మ్యాన్ సూపర్ స్టార్ మ్యాన్ తో తలపడ్డాడు. సూపర్ స్టార్ మ్యాన్ ఓడిపోయాడు. ఆ స్పెయిన్ మ్యాన్ వేగానికి పాపం సూపర్ స్టార్ మ్యాన్ తట్టుకోలేకపోయాడు. కానీ తర్వాత అతనితో తలబడిన మన విక్టరీ మ్యాన్ తన తెలివితేటలతో స్పెయిన్ మ్యాన్ ని సులభంగా ఓడించేశాడు. జీతుకో తీసుకో విక్టరీ పాన్ విక్టరీ పంచ్ భలే పనికొచ్చింది. ఇక మీదట ఇతను పోరాడలేడు. స్పీడ్ మ్యాన్ ఈ పోటీలో ఓడిపోయాడు. విక్టరీ మ్యాన్ గెలిచాడు. విక్టరీ మ్యాన్ నా దెబ్బరు చెట్టు చూపిస్తాను. ఇదే నా ప్రత్యేకమైన దాడి. ఇది ఒకేసారి చేస్తే రెట్టింపు దాడి. చివరిగా నా చేప దాడి. విక్టరీ మ్యాన్ చేపలతో దాడి చేస్తున్నాడు. అవన్నీ కావాలని ఇప్పుడు ఇక్కడ ఎవరు అడిగారు? స్పీడ్ మ్యాన్ నేల కొరిగిపోయాడు. విక్టరీ మ్యాన్ అతన్ని కొట్టినా కూడా తిరిగి అతను కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏది ఏమైనా కానీ అతన్ని అభినందించి తీరాలి. మిస్టర్ సిండాకా మ్యాన్, విక్టరీ మ్యాన్ చాలా తెలివితేటలతో గెలిచాడు. దాని గురించి మీరేమంటారు? విక్టరీ మ్యాన్, ఇప్పుడు నువ్వు గెలిచావు. ఇంకా కొట్టావంటే స్పృహ తప్పి పడిపోతాడు. దయచేసి మాట్లాడకండి. ఇంకా అతను కదులుతూనే ఉన్నాడు. చెప్పినా కూడా వినకుండా కొడుతూ ఉన్నావంటే నువ్వు పోటీలో ఓడిపోయినట్టే. ఓటమంటే నాకెప్పుడు ఇష్టం ఉండదు. విక్టరీ మ్యాన్ కి స్పీడ్ మ్యాన్ కి జరిగిన పోటీలో గెలిచింది విక్టరీ మ్యానే. సరే, హఠాత్తుగా నీకేమైంది? తర్వాత నాతో తలబడబోయేదెవరు? ఈ పసుపు వేలే కదా. ఆగు. పోటీ ప్రారంభం కాకముందే ఎవరు నన్ను కొట్టావంటే నువ్వు ఓడిపోయినట్టే. అర్థమైందా? మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. విక్టరీ మ్యాన్ కొట్టడం ఆపేశాడు. తనకి సెకండ్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాడు. విక్టరీ మ్యాన్ పథకం నాకు బాగా తెలుసు. అతను ప్రత్యర్థికి చెయ్యిచ్చాడంటే అతను ఓడిపోవాలనే చెయ్యిస్తాడు. అదే అతని పథకం. హఠాత్తుగా ఏమైంది? ఈ చేతికి ఎలాంటి స్పర్శ తెలియడం లేదేంటి? ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. విక్టరీ మ్యాన్ ఏదో ఆలోచిస్తున్నాడు. నిజంగానా? పోటీకి మళ్ళీ మైదానం సిద్ధమైపోయింది. విక్టరీ మ్యాన్ తో తలబడిపోయేది పసుపు వేలు. సరే, ఇక ప్రారంభించండి. విక్టరీ మ్యాన్, నన్ను గెలవాలని నువ్వు చాలా పథకాలు వేస్తున్నావు కదా. సరే, నీ వల్ల అయితే నా మీద విజయం సాధించు.
ఖచ్చితంగా ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇతనే నా నిజమైన ఎల్లో ఫింగర్. ఏంటి అతను బలంగా లేడా? అయితే నేను లక్కీ. విక్టరీ మ్యాన్ వదలకు ఓడించు. హా, నిన్నెలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఇదిగో దీన్ని తీసుకో. ఇదే నా విక్టరీ పాన్. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. విక్టరీ మ్యాన్ ఎంత కొట్టినా సరే అతను కదలట్లేదు. తను అలాగే నిల్చున్నాడు. ఏంటి నీ పళ్ళు ఒకసారి చూపించు. పళ్ళు సరిగ్గానే చూడు. ఏంటి ఏం జరుగుతోంది? అతను గుద్దితే ఏం కాలేదేంటి? నువ్వేమంటున్నావు? ఒకసారి సరిగ్గా చూడు. అవును, అటు చూడండి. అతను గుద్దగానే అతని చెయ్యి పోయి అతని శరీరంలో అతుక్కుపోయింది. అవును, శత్రు శరీరం మెత్తమెత్తగా ఉంది. ఇదే నిజం. నేనే జిగురు మనిషిని. నేను జిడ్డులా అతుక్కుపోతాను. ఇదే నా జిగురు నాట్యం. ఇదేంటిది? ఆ పసుపు వేల వీరుడు చాలా మెత్తగా తయారయ్యాడు. ఎంచేతంటావు? ఈ పరిస్థితుల్లో జిగురు మనిషిని గెలవడం ఎవరి వల్ల కాదు. అతను జిగురులా అతుక్కుపోతాడు. గెలవడం చాలా కష్టం. అయిపోయావు. నా గురించి నీకు తెలుసా? నేను ఒక జిగురు మనిషిని. నువ్వు ఎంత కొట్టినా సరే నాకేమీ కాదు. ఈ ఆటని పూర్తి చేస్తాను. నేను చెప్పాను కదా, నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే నీకు ఏ లాభం ఉండదు. నువ్వేంటి చేస్తున్నావు విక్టరీ మ్యాన్? కాస్త బాగా ఆలోచించి చూడు. అవును, ఆ పని చెయ్యకు. నువ్వెంత వేగంగా కొట్టినా కూడా వాడికి ఏమి కాదు. నా దాడి అతని శరీరం ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది? ఏమైంది విక్టరీ మ్యాన్? నీ వల్ల కాక వదిలేసావా? ఇప్పుడు నా దాడిని మొదలు పెడతాను చూడు. స్లైమ్ దాడి. అంత దూరం నుంచి ఎలా కొడతావు? ఏంటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ స్లైమ్ దెబ్బ పొడిగించుకుంటూనే వెళ్తోంది. నీ పంచేత దూరం సాగినా సరే దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నీ దాడి కన్నా స్పీడ్ మ్యాన్ దాడి ఎంతో బాగుంది తెలుసా? నా దాడి ఇలా ఉంటుందని నువ్వు అసలు ఏమాత్రం ఊహించలేదు కదా. విక్టరీ మ్యాన్ ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? చాలా ప్రశాంతంగా ఉన్నాడే. ఆ పంచు వెనక్కి వెళ్ళి తిరిగి వస్తుందని అతను ఊహించలేదు. అందుకే ఈ సమస్య అంతా. ఇవన్నీ నాకు మామూలే. ఇలాంటివి నేను ఎన్నో చూశాను. ఏం చేస్తానో చూడు. నా శరీరాన్ని నేను ఎలా కావాలంటే అలా మార్చుకోగలను. నన్ను ఓడించడం నీకు సాధ్యం కాదు. ఇదిగో ఇలా చూడు. ఇది మామూలు దెబ్బ కాదు. ఇది నీకు మొట్టికాయ లాంటిది. ఇక నీ దగ్గర ఎటువంటి శక్తి లేదు. ఒకవేళ ఏదైనా శక్తి దాగి ఉన్నట్టయితే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఈసారి మనం ఓడిపోతాం అనుకుంటా. లేదు, ఈ పరిస్థితి మారిపోతుంది. ఎందుకంటే విక్టరీ మ్యాన్ తన దగ్గరికి చేరుకున్నాడు. వాడు ఏదో ఒకటి చేయకుండా ఉండడు. ఏంటి నువ్వు అనేది? పోటీలో అలాంటి రూల్స్ లేవు. ఇదిగో ఇప్పుడు నీ కథ ముగియబోతోంది. ఇక నువ్వు తప్పించుకోలేవు. విక్టరీ పంచ్. నీకు మతి మరుపు ఎక్కువ అనుకుంటాను. నువ్వు ఎంత కొట్టినా నాకేమీ కాదని చెప్పాను కదా. విక్టరీ మ్యాన్ ఏం చేస్తున్నాడో తెలియడం లేదే. తను ఇప్పుడు ఆలోచించలేడని నాకు అనిపిస్తోంది. కంగారు పడకండి, అతను తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు. ఇలా చూడు స్లైమ్ మ్యాన్, గెలవబోయేది నేనే. నీకు ఎంత ధైర్యం ఉంటే ఎలా మాట్లాడుతావు? ఇప్పుడే నా శక్తి ఏమిటో చూపిస్తాను చూడు. మనిద్దరం మొదట్లో చేతులు కలుపుకున్నప్పుడే నీ గురించి నేను అంతా తెలుసుకున్నాను. నా దాడి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నీకు నువ్వే నిర్ణయించుకున్నావు కదా. కానీ ఈసారి నిన్ను ఎలాగైనా గెలవాలని నేను అద్భుతమైన పథకం ఒకటి వేశాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? ఇది మామూలు దాడి కాదు, ఎంతో ప్రత్యేకమైన దాడి. ఇప్పుడు నేను చేసిన దాడి మామూలు దాడి కాదు. నువ్వు కొట్టిన ఈ దెబ్బ వల్ల నాకు ఎటువంటి నొప్పి కలగలేదు. ఆ స్లైమ్ మ్యాన్ కడుపులో ఏదో ఉన్నట్టుంది. అలా చూడండి, ప్రమాదకరమైన పెట్టెలోంచి ఒక వస్తువును తీశాడు.
అయితే ఇలాంటి చోటు వీటన్నిటిని పెట్టాలన్నమాట. అతను చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తూ ఉన్నాడు. ఇంకా 3 క్షణాలే ఉన్నాయి. ఏమన్నావు? ఇది తీసేయాలి. తను నన్ను వదిలిపెట్టి చాలా మంచి పని చేశాడు. చూసావా స్లైమ్ మ్యాన్ ఎలా చంద్రవందరైపోయాడో? చాలా అద్భుతం విక్టరీ మ్యాన్. నువ్వు చేసిన దాడి వల్ల ఏ ప్రయోజనం లేకపోయినా అతన్ని నువ్వు చిత్తు చేసేసావు. విక్టరీ మ్యాన్ గెలిచాడు, గెలిచాడు, గెలిచాడు. చూసారా, ఇదే అతని పథకం. నేను ఎంతో భయపడిపోయాను. అతను వీరుడని నిరూపించుకున్నాడు. ఇప్పుడు పోటీ ముగిసింది. విక్టరీ మ్యాన్ గెలిచాడు. ఆపండి. ఎవరది? ఈ పోటీ ఇంకా ముగింపుకు రాలేదు. రాలేదని చెప్పడానికి నువ్వెవరు? ఇలా చూడండి మధ్యవర్తి గారు, ఈ పోరాటం ఇంకా ముగింపుకు రాలేదు. మీ తీర్పుని పోటీ పూర్తయిన తరువాతే చెప్పాలి. అప్పుడే అతను గెలిచినట్టుగా ఎవరది మాట్లాడేది? ఏంటి, పోటీ ఇంకా పూర్తి కాలేదా? మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు. వదిలిపెట్టను. విక్టరీ మ్యాన్ ఓ నీ నాయనా. కళ్ళు మూసుకో. ఏంటిది? ఏంటిది? హఠాత్తుగా ఏమైంది? ఏమైందని అడుగుతున్నావా? నేనే స్లైమ్ మ్యాన్ ని. నన్ను ఎంత ముక్కలుగా విడగొట్టినా మళ్ళీ నేను కలిసిపోతాను. దారుణం! స్లైమ్ మ్యాన్ ఓటుగా అయిపోయి విక్టరీ మ్యాన్ ని మూసేశాడు. ఇక నువ్వు శ్వాసించలేవు. అతి త్వరలో నీ కథ అంతం కాబోతోంది. జాగ్రత్త విక్టరీ మ్యాన్. మనం ఈ పోటీలో గెలిచామనుకున్నాం, కానీ స్లైమర్ తిరిగి వచ్చేసాడు. జాగ్రత్త విక్టరీ మ్యాన్. విక్టరీ మ్యాన్ మామూలు మనిషి కాదు. ఎలాగైనా సరే గెలుస్తాడు. అతను ఊపిరి పీల్చుకోలేడు. దానికోసమైనా ఏదో ఒకటి చేసి తీరుతాడు. నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎలాగా? ఈ పోటీ ముగింపెప్పుడో చెప్పండి. ఇంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇంకొద్దిసేపట్లో విక్టరీ మ్యాన్ ఊపిరాడక అంతమైపోతాడు. అప్పుడు ఈ పోటీలో స్లైమన్ గెలుస్తాడు. ఎందుకు ప్రశాంతంగా ఉన్నావు విక్టరీ మ్యాన్? ఎలా ఉంది? స్లిమ్ మ్యాన్ చాలా మెత్తగా ఉన్నాడు కదా, మరి ఎందుకని విక్టరీ మ్యాన్ కదలలేకపోతున్నాడు? విక్టరీ మ్యాన్ కాళ్ళని చేతుల్ని స్లైమ్ మ్యాన్ గట్టిగా బంధించేశాడు. అలాగైతే ఇక విక్టరీ మ్యాన్ పని అయిపోయినట్టేనా? కాదు, విక్టరీ మ్యాన్ కి సంబంధించినంత వరకు తను గెలవడానికి ఏదైనా చేస్తాడు. బాగా గమనించండి, ఇంతకు ముందు కూడా ఇదే పరిస్థితి, కానీ తెలివిగా ఎలాగో అలా గెలిచాడు కదా. ఇదే విధంగా మంచు పర్వతంలో మంచు మనిషితోటి ఇలాగే తలపడ్డాడు. మంచు పర్వతం నుంచి మంచు మనిషి వచ్చాడు. తను ఈ ప్రపంచాన్ని మొత్తం మంచులాగా మార్చేయాలని అనుకున్నాడు. తను మంచు మనిషి కాబట్టి ఎప్పుడు చల్లగా ఉంటాడు. మా పెద్దల ఆజ్ఞ ప్రకారం మంచు మనిషిని అంతం చేయడానికి మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. మంచు మనిషిని అంతం చేశాం. అతను మా ఇద్దరిని మంచుతో కప్పేశాడు. అప్పుడు మేమిద్దరం బయటపడడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. వదిలిపెట్టను. నేను గెలవలేను, ఓడిపోయానని ఒప్పుకున్నాను. కొద్దిసేపట్లో నువ్వు గడ్డ కట్టుకుపోతావు. ఆ తర్వాత నేను గెలిచినట్లే. లేదు, కుదరదు. ఈ ఓటమిని నేను ఒప్పుకోను. అప్పుడే విక్టరీ మ్యాన్ తన దగ్గరున్న నూనెని బయటికి తీశాడు. దానితో ఏం చేస్తాడో అనుకున్నాను. ఏంటి? 自分に火をつけて氷を溶かす気か。そんなことしたらお前もただじゃ済まんぞ。このまま負けるよりマシだ。
మంచి మనిషి బాగా ఇరుక్కున్నాడు. విక్టరీ మ్యాన్ తన శరీరంపై వేడొచ్చేలా చేసి ఆ మంచు మనిషిని కరిగేలా చేశాడు. కానీ అదే సమయంలో విక్టరీ మ్యాన్కి గాయాలయ్యాయి. తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత అతనిక లేడు. ఓ విక్టరీ మ్యాన్, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. విక్టరీ మ్యాన్, నీకేమైంది? ఇప్పుడు నేను లేకపోతే ఈ ఆట సమానమైపోతుంది. ఈ ఆటలో నేను గెలవకపోతే నేను ఎలాగైనా తిరిగి రావాలి. నేనే ఇందులో గెలవాలి. గెలవాలన్న ఒకే ఒక సంకల్పం వల్లే విక్టరీ మ్యాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఆటలో నేను గెలిచాను. నిజంగానే చాలా అద్భుతం. నేను కూడా ఒక హీరోనే, కానీ నీలా పోటీ పడలేను. సరే సరే, పర్వాలేదు. నువ్వు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నావు. అయితే గెలవడానికి ఇది మాత్రం చాలనుకుంటా. తను ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటాడు. చివరి శ్వాస ఉన్నంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి అని. ఎప్పుడూ తను గెలుపు మీదే దృష్టి పెడుతూ ఉంటాడు. ఓటమి తనకు అస్సలు నచ్చదు. ఆ సమయంలో అతని కాళ్ళు చేతుల్ని బాగా కదిలించగలిగాడు. కానీ ఇప్పుడు కదిలించలేకపోతున్నాడు. అందుకని అతను ఏమీ చేయలేకపోతున్నాడు. అంటే ఈసారి సాధ్యం కాదా? లేదు లేదు, వాడు ఓడిపోకూడదు. ఇంకో 3 నిమిషాలకు స్లైమ్ మ్యాన్ విక్టరీ మ్యాన్ మూసి ఉంచితే అతి త్వరలోనే విక్టరీ మ్యాన్ కథ ఇంకా ముగిసిపోతుంది. విక్టరీ మ్యాన్ సహోదరా, అతనికి 3 నిమిషాల సమయం సరిపోదు. 1 నిమిషంలోనే అతని పని అయిపోతుంది. త్వరగా వెళ్ళు కాష్-తోషి. ఎక్కడికి? ఆ బెడ్లోకి వెళ్ళాలా? అవును, అక్కడికే. త్వరగా వెళ్ళు. ఇది చాలా అపాయకరమైనది. మీరు దాన్ని ఉపయోగించాలనుకుంటున్నారా? ఇతను మీకు నేను పరిచయం చేస్తాను. ఎప్పుడు ఇతను విక్టరీ మ్యాన్ తో ఉంటాడు. ఎంతో భయస్తుడు, కానీ అల్లరి కూడా బాగా చేస్తాడు. నా మాట విను, నేనిప్పుడు కదలలేకపోతున్నాను. ముందు నువ్వు స్లైమ్యాన్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళు, లేకపోతే అతి త్వరలో నేను కనిపించకుండా పోతాను. నేను చెప్పింది అర్థమైందా? త్వరగా వెళ్ళు. నాకెందుకో భయంగానే ఉంది. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఒకవేళ నాకేమైనా అయితే? నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉంటే మన ఇద్దరం లేకుండా పోతాం. అయితే నాకు ఏదైనా అవుతుందా? ఎంత చెప్పినా అర్థం కాదా? మనకు అవకాశం చాలా తక్కువగా ఉంది. ఓ, అదా విషయం. సమయాన్ని వృధా చేయకుండా త్వరగా వెళ్ళు. సరే సరే, నాకు అర్థమైంది. ఎందుకు కోపడుతున్నారు? వెళ్తున్నాను. అరే, నేను అతని తల మీద ఏదో ఒక బొమ్మ కదలడం చూసినట్టుగా ఉందే. ఏంటది? ఇప్పుడు మన విక్టరీ మ్యాన్ కార్-తోషిని ప్రయోగిస్తున్నాడు అనుకుంటాను. నిజమేలా ఉంది. నేను ఈ మెత్త దాంట్లో ఈదుకుంటూ వెళ్తున్నాను. నాకు విశ్రాంతి కావాలి. ఏంటి, నీకు విశ్రాంతి కావాలా? నేను ఇక్కడ శ్వాసించలేకపోతున్నాను. ఇలాగే ఉంటే నేను అయిపోతాను. త్వరగా వెళ్ళు. నన్ను క్షమించండి. చాలా ప్రమాదకరం. ఏంటి బాస్ మీరు అనేది? ఇప్పుడు అతను పేలబోతున్నాడా? చెప్పండి. ఓ, మళ్ళీ ఇదేమిటి? నా పని అయిపోయేలా ఉంది. ఇదిగో చూడు విక్టరీ మ్యాన్, నాకేదైనా జరిగితే నీకు కూడా ప్రమాదమే. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గెలిచి తీరాలి. కాష్-తోషి, త్వరగా కానివ్వు. నాకు చాలా భయంగా ఉంది. ఇలా చూడు కాష్-తోషి, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే ఆ పని నేనే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. జాగ్రత్త. లేదు లేదు లేదు, మీరు అలా కంగారు పడకండి. మీరు చెప్పినట్టు చేస్తాను. అయితే నేను చెప్పినట్టు దాన్ని పేల్చు. ఇలాగ ఈయన దగ్గర తిట్లు తినే బదులు ఆయన చెప్పింది చేయడమే మంచిది అనిపిస్తుంది. దాంట్లో ఏముందో చెప్పు.
అదొక రహస్యం. అదేమిటో చెప్పు, లేకపోతే నాకు ఈ రోజు రాత్రి నిద్రే పట్టదు. చెప్పు. దిగులు పడకు, ఈ రోజు రాత్రి నువ్వు నిద్ర పోలేవు. నువ్వు ఎంత బెదిరించినా కూడా నేనేమి బెదిరిపోను, ఎందుకంటే నువ్వు అబద్ధం చెబుతున్నావు. 離れると思ったら大間違いだぞ。どうせハッタリだろ。やれるもんならやってみろ。ババヤ本当にあった兄さん。勝利への執念から自らの危険も顧みず爆発戦法を実行した勝利マン。燃え盛る炎と煙の中、勝利マンの運命やいかに。勝利マン、スライムマンと一緒に爆発なんかして、まさか死んじゃったりしないよね。だってまだ敵は3人も残ってるんだから。指レンジャーチーム、今度は2人一度に出てきちゃって、そんなのあり？どうでもいいけど、こいつらやたらと強そうだし顔が怖くて嫌だな。次回第3の敵、鋼鉄パワー2人組、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って